మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఆ ఏసీపీ అక్కడే ఉన్నాడు, నన్ను చూస్తే అది మంగ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. వెంటనే నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఆ మంగ సంగతి నేను రేపు తేల్చుకుంటాను. నిత్య ఇక్కడ కేక్ పెడుతోంది, మంగ ఎక్కడుందో పాపం. అక్కడే ఉంది మేడం గారు. నువ్వేంటమ్మా ఇక్కడ? మంగెక్కడా? అక్కడ. అక్కడేంటి? అది నిత్య కాదండి, నిత్య గారు అక్కడున్నారు. చారుకి సార్, నాకేమైందా? నిత్య మేడం ఎక్కడ కనిపిస్తున్నారు? అక్కడ కనిపిస్తున్నారు. అంటే మీరు సురాపానం మోతాదుకు మించి సేవించారు కదా, అందుకే మీకు ఇద్దరు కనిపిస్తున్నారు. ఎక్కువైందిరా, అందుకే ఇద్దరు కనిపిస్తున్నారు. దేవుడు ఉన్నాడు చంద్రిక, అందుకే భార్య భర్తల్ని కలిపాడు. ఏ రోజైతే వాళ్ళు విడిపోయారో అదే రోజు తిరిగి మళ్ళీ కలిశారు చంద్రిక. జయ్యి మంగ అవి దివ్య చూడ్డానికి కందుల పండగగా ఉందా? పౌడర్ ఉనుకొస్తే నోరు చూడటానికి బానే ఉంటుంది, ఆ శాప వస్తే అప్పుడు అందరూ చేస్తారు. అవునమ్మా, కేక్ కటింగ్ అయిపోయిందిగా, వెంటనే వెళ్ళి మంగని పిల్లల్ని ఇంటికి తీసుకో. అలాగే.
అలాగే బంగారం. బయలుదేరదామా మేడం గారు? పిల్లలు పిల్లలు అక్కడ ఉన్నారు కదా, మనం వెళ్దాం. పిల్లలు వచ్చేస్తారు, మీరు పదండి. రండి రండి మేడం గారు. బాయ్ అభి. బాయ్ అంకుల్. మీ అమ్మగారిని మీనాక్షి ఆంటీని తీసుకుని మన కార్లో సేఫ్ గా ఇంటికి వెళ్ళండి. గుడ్ నైట్. ఓకే అంకుల్. బాయ్ బాయ్. బాయ్ ఆంటీ. బంగారం గుడ్ నైట్. అమ్మో అమ్మో అబ్బా. అమ్మో అమ్మో నిత్య అమ్మో. పౌడరు ఓ పౌడరు అబ్బా. వస్తున్నా ఉండు. అబ్బా టెన్షన్ తో బుర్ర ఏడెక్కిపోయి షవర్ కింద సలాచుకుంటుంటే నీ అడుపులేంటే? నేను అదే పని చేస్తున్నాను పౌడరు. అమ్మో ఐసు ముక్క తల మీద పెట్టుకున్నా ఈ టెన్షన్ తగ్గటం లేదు. మెదడు మొద్దుబారి మెదడు పని చేయటం లేదు. ఎక్కి పెళ్లి సుబ్బు సాగుకొచ్చినట్టు ఆ పిల్లల పుట్టినరోజు మనకు తలనొప్పి 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 తెచ్చిపెట్టిందా? అమ్మో ఆ నిత్య మంగను చూసేసింది. అది కామ్గా ఉండదు, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. ఆ మంగ బతికే ఉంది. నా కళ్ళతో నేను చూశాను కాబట్టి అది ఇంకా ప్రాణాలతోనే ఉంది. అసలు అసలు అదెందుకు ఫంక్షన్కి వచ్చింది? దాన్ని తీసుకొచ్చింది ఎవరు? దానికి నాలా డ్రెస్ వేసింది ఎవరు? అసలు దాన్ని స్టేజ్ ఎక్కించింది ఎవరు? అయినా అదెందుకు జైని కలవలేదు? అసలు అది ఎక్కడ స్టే చేసింది? నిత్య సంగతి అట్టుంచితే మంగ బతికే ఉందని తెలిసాక జై ఊరికే ఉంటాడా? ఈ రోజు నుంచి మంగ కోసం ఎతకడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు అదే ఆలోచనలో ఉంటాడు. మీ ఇంటి కోడలు జై గారి భార్య శ్రీమతి అలివేలు మంగ తయారు బతికే ఉన్నారు. నువ్వు రింగ్ కొట్టేసింది తన దగ్గర? చీరలో ఉన్న ఆవిడ దగ్గరే సార్. మంగ బ్రతికే ఉందని ఏసీపీ గారు చెప్పారు. మంగ దగ్గరే రింగ్ కొట్టేశానని దొంగ చెప్పాడు. మంగ ఇక్కడే హైదరాబాద్ లో ఉంది. నైట్ నిత్యాన్ని చూస్తే మంగళ అనిపించింది. తను నిత్యనా లేక మంగ? మంగే అయితే నా ఎదురుగా ఉండి కూడా నాతో ఎందుకు మాట్లాడలేదు? తెలుసుకోవాలి. మంగని వెంటనే వెతకాలి. అమ్మో నిత్య ఒకవైపు జై ఇంకోవైపు మంగ కోసం వెతకడం మొదలు పెడతారు. ఒకరు మంగని దక్కించుకోవడానికి ఇంకొకరు మంగని చంపడానికి వేటాడుతూనే ఉంటారు. ఆ ఇద్దరిలో మంగ చారి ఇంట్లో ఉందని ఎవరికి తెలిసినా మనకి ప్రమాదమే. అమ్మో అమ్మో.
రమ్మంటున్నాను కదా రా. ఆ మనుషులెవరు? వాళ్లకు నాకు సంబంధం ఏంటి? వాళ్ళని చూస్తే నా వాళ్ళే అన్న అనుభూతి నాకెందుకు కలుగుతుంది? కాసేపు నన్ను నేను మర్చిపోయి అక్కడే ఉన్నాను అంటే నా పిల్లల తండ్రి అక్కడే ఉన్నాడా? ఉంటే ఎవరు? ఎలా ఉంటాడు? ఈ రోజు మనకు మూడింది చంద్రిక. మంగా చేయి కలవడమో లేదా మంగాదిచ్చే కలవడమో ఏదో సరిగలా ఉంది. విల విల విలవాలే పొద్దుకి రంగులు మళ్ళీ ఉదయించేలా భగ 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 సూర్యుడి హేలా జల 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 జారే కన్నుల గంగా జలముల పరుగాగేలా ధగ 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 వీరుడి ఊళా. మంగా, నువ్వు నాకు దూరం అయ్యావంటే 8 సంవత్సరాలుగా నా మనసు ఒప్పుకోవట్లేదు. నువ్వు నా కోసం బతికే ఉంటావని నా మనసు కనిపించేది. నన్ను విడిచి ఎలా వెళ్ళిపోతావనే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికింది. వస్తున్నాను మంగా, నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను. ఓసే మంగ, నువ్వు లేవు అని, ఎప్పటికీ ఇక తిరిగి రావు అని, జై నావాడే అని ఫిక్స్ అయ్యి హ్యాపీగా ఉన్నాను. ఛ! అలాంటి నా కళ్ళకే ప్రాణాలతో కనిపించావంటే, నాకే ఎదురు పడ్డావంటే నీకు ఎంత ధైర్యం ఉండాలే? నాతో కలిసి పుట్టిన నీ పుట్టుక నాకు తెలియకుండానే జరిగింది. నిన్ను చంపాలన్న నా కసి తీరకుండానే నువ్వు పోయావనుకున్నాను. మళ్ళీ నా చేతుల్లో చావడానికి బతికే ఉన్నావు. నువ్వెక్కడున్నా సరే వెతికి మరీ చంపుతాను. వస్తున్నానే. స్వామి, నేనెవరో నాకు తెలియదు. నా గతం ఏంటో, నా వాళ్ళెవరో నాకు తెలియదు. నా పిల్లల భవిష్యత్తు కోసమే నేను బతుకుతున్నాను. నా వాళ్ళ గురించి, నా భర్త గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. దారి చూపించు స్వామి. నా వాళ్ళ దగ్గరికి నన్ను, నా పిల్లల్ని చేర్చు. ఒసే మీనాక్షి, త్వరగా టిఫిన్ వడ్డించవే, నేను సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈ రోజు అర్జెంట్ వర్క్ ఉంది. ఇంతకీ సార్ రెడీ అయ్యారో లేదో. చెప్పు చారి. గుడ్ మార్నింగ్ సార్. రెడీ అయ్యారు సార్? అయ్యాను చారి, బయలుదేరుతున్నాను. ఆఫీస్కే కదా సార్? కాదు, మీ మేడం గారి దగ్గరికి. మంగా మేడం గారు ఎక్కడున్నారో తెలిసిపోయిందా సార్? తెలీదు, తెలుసుకోవడానికి వెళ్తున్నాను. అది ఈ రోజు టెండర్ ఉంది కదా సార్? మంగ కంటే నాకు ఏది ముఖ్యం కాదు చారి. అది నిజమే సార్. మీరు మేడం గారిని వెతకడానికి వెళ్ళండి, నేను ఆ టెండర్ చూసుకుని వచ్చేస్తానండి. ఉంటాను సార్.
ఏవే టిఫిన్ రెడీ అయిందా? దేవుడా, నువ్వు ఉన్నావో లేదో నాకు తెలీదు. ఉన్నావని మా జేజీ, పిన్ని, మంగ కొన్ని కోట్ల మంది నమ్ముతున్నారు. ఆ నమ్మకంతో నమస్కరించి అడుగుతున్నాను, నా మంగ ఎక్కడుందో నాకు చూపించు. చూపించు స్వామి. స్వామి, నా భర్త ఎక్కడున్నాడో నాకు చూపించు. నన్ను నా మంగ దగ్గరికి చేర్చు. నన్ను, నా పిల్లల్ని నా భర్త దగ్గరికి చేర్చు. జీవితంలో మొదటిసారి చేతులు జోడించి అడుగుతున్నాను. నా భర్త దగ్గరికే నన్ను, నా పిల్లల్ని చేరిస్తే ఇదే నా ఆఖరి కోరిక అవుతుంది స్వామి. చేతులు చాచి అర్థిస్తున్నాను. బామ్మగారు, మనం భయపడిందంతా జరుగుతుంది చంద్రిక. ఎన్నడూ దేవుడి గది వైపు కూడా చూడని జై ఇప్పుడు ఏకంగా దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. అడిగేవాణ్ణి ఆ దేవుడు కూడా అనుగ్రహిస్తాడంట. ఆ ప్రకారం ఈ రోజు దేవుడు జైకి మంగను చూపించేస్తాడేమో, ఇద్దరిని కలిపేస్తాడేమో. రండి బామ్మగారు, జై ఏం చేస్తున్నాడు మీరే చూడండి. జై, జేజీ, నువ్వు దేవుడికి దండం పెడుతున్నావా? నా మంగ కోసం ఏమైనా చేస్తాను జేజీ. తప్పేం లేదు నాన్న. దేవుడు గొప్పవాడు, నిన్ను మంగను కలుపుతాడు. మంగని వెతకడానికి బయలుదేరుతున్నాను పిన్ని. హారతి ఇవ్వండి. దేవుణ్ణి బలంగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది జై. మన ఇంటి శాపాన్ని ఆపమని దేవుణ్ణి కోరుకున్నాను. మంగ రూపంలో శాపం సమసిపోయింది. శాపాన్ని ఎదిరించి మంగ బ్రతికింది. ఇప్పుడు ఆ మంగ ఎక్కడుందో ఆ దేవుడే నీకు దారి చూపిస్తాడు. క్షేమంగా వెళ్లి మంగతో తిరిగిరా నాన్న. వామ్మో, మంగ తిరిగి వస్తే మనకు మట్టే చంద్రిక. జైని ఎలాగోలా ఆపాలి పౌడ్రు. వెళ్ళొస్తాను జేజీ. మంచిది జై. వస్తాను పిన్ని. ఏం తలుడు, పొద్దున్న ఎక్కడికి బయలుదేరినావు? మంగ దగ్గరికి మావయ్య. మంగని వెతకడానికి వెళ్తున్నాను. మంగ ఏమన్నా పక్కింట్లోనో ఎదురింట్లోనో ఉందా జై? తను ఎక్కడుందని వెతుకుతావు? మంగ బతికే ఉందన్నది నిజం. మంగ ఈ ఊళ్ళోనే ఉంది అన్నది కన్ఫర్మ్. మంగ మన దగ్గరికి ఎందుకు రాలేదన్నది కన్ఫ్యూజన్. మంగని ఎవరో ఆపుతున్నారని డౌట్. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతకబోతున్నాను. మంగతో తిరిగి వస్తాను. మంగని ఎవరైనా ఆపి ఉంటే వాళ్ళని ఏం చేస్తావు అల్లుడు? మంగను బందీని చేసిన వాళ్ళని ఈ భూమి మీదే ఉండనివ్వను.
వాళ్ళెవరో ఎలాంటి వారో రిస్క్ కదా జై. వాళ్ళు ఎవరైనా ఎలాంటి వారైనా ఆఖరికి నా సొంత వాళ్ళైనా సరే వదిలిపెట్టను. నైట్ మంగని ఎవరు తీసుకొచ్చారా అన్న తీగని లాగితే మొత్తం డొంకంతా కదులుతుంది. ఆ తీగనే లాగుతాను. త్వరగా నాకు గతాన్ని గుర్తొచ్చేలా చేయి స్వామి. నన్ను, నా పిల్లల్ని మా వాళ్ళ దగ్గరికి చేర్చు. జరిగే ప్రతి చర్యకి సాక్ష్యం, చేసే ప్రతి కర్మకి సత్యం, అసత్యాలకి వివిధం, రహస్యాలకి అన్నిటికున్నది సాక్ష్యం. శివం శివం భవ హరం హరం, శివం శివం భవ హరం హరం, శివం శివం భవ హరం హరం, శివం శివం భవ హరం హరం.